లేదు, హీరో దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళు ప్రైవేట్. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాడ్ చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయిండు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ లో థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే గనక నిజమైతే అల్లు అర్జున్కు ఉన్నది మామూలు గుద్ద బలుపు కాదబ్బా. అరే అసలు ఆ స్థానంలో ఒక పేదోడు ఎవడో, అరే అభిమానులారా సిగ్గు తెచ్చుకోర్రా రే ప్లీజ్. మీరే కాదు, నేను కూడా, నా బతుకు కూడా నేను కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను కూడా బెనిఫిట్ షో చూసినాను సినిమాని, కర్మగాలి బెనిఫిట్ షో చూసిన నేను కూడా. ఇప్పుడు సిగ్గుపడతాను రా, ఫస్ట్ టైం. సిటీ కమిషనర్ వెళ్ళిన తర్వాత, వెళ్ళి ఆయనకు విషయం చెప్పిన తర్వాత కూడా, నీ వల్ల ఒకరి ప్రాణం పోయిందిరా, ఇంకో పిల్లోడు ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నారా, ఆల్మోస్ట్ ఇద్దరు చచ్చిపోయిన పొజిషన్ రా అని చెప్పిన తర్వాత కూడా, నేను సినిమా చూసిన దాకా నేను బయటికి రాను, నన్ను డిస్టర్బ్ చేయకురా అన్నాడంటే వాడు మనుషులకు పుట్టిండా, వాడు ఇంకా వాడన్న కాదు. అరే వాళ్ళు పేదింటోళ్ళనే కదరా. ఒకవేళ బలిసినోళ్ళు అయ్యి ఉంటే, లేకపోతే నా అలాంటి తిక్కపుకులు ఎవడన్నా అయ్యి ఉంటే, ఆ టైంలో పురుగు తిరిగితే ఆ హీరో మీద దాడి జరగపోయేదా? ఇప్పుడు జనరల్గా ఓ మేకలు కాసుకునేట్టు ఉంది చూద్దాం, మనిషి ప్రాణం దాకా అవసరం లేదు, ఓ మేక పిల్లనే తీసుకున్నాం. రోడ్లంటే ఓ మేకల్ని తోలుకుంటే పోతున్నాం, ఎవరి దాకా ఎందుకు, మేమే మా ఊళ్ళోనే, మా ఇగర్పల్లి గ్రామంలోనే మేకలు తోలుకుంటే రోడ్ల మీద పోతున్నాం. ఎదురుకో కారు వచ్చింది, మేకపిల్లని కొట్టేసింది, మేకపిల్ల చచ్చిపోయింది. వాడు ఏం చేస్తాడు తెలుసా? చచ్చింది మేకపిల్లే కదా అని చెప్పి పోనీలే అని చెప్పి అనరు ఎవడు. ఆ కార్ని ఆపి, ఈ మేకలతోటి పోయిన చేతిలో మంచి గొడ్డలు ఉంటుంది, మంచిగా సానబెట్టి ఉంటుంది, అది బాగా పదును, ఎందుకంటే మండ కొట్టాలి కదా, మేకలకి మేత కొట్టాలి కాబట్టి. ఆ గొడ్డలతోటి ఆడు కారు ఓనరా లేకపోతే వాడు ఒక కోటీశ్వరుడు అనేది పక్కన పెడితే, మేకపిల్ల చచ్చింది కాబట్టి ఆ చేతులు ఉన్న గొడ్డలు అనుకో నరకడు, కానీ ఆ గొడ్డల్ని మళ్ళేసి వెనక సైడ్ కర్ర ఉంటుంది కదా, గొడ్డలు ఇటు ఉంటుంది, కర్ర పొడుగు ఉంటుంది కదా, ఆ కర్రతో అయితే ఈపిన పెడతాడు. ఒక మేకపిల్ల ప్రాణం పోతేనే. అలాంటిది ఒక మనిషి ప్రాణం పోయిందిరా, ఒక తల్లి ప్రాణం పోయిందిరా. నీకు బెనిఫిట్ షో ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చూడొచ్చు, నువ్వు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాకపోతే రేపు చూడొచ్చు. కానీ ఆ పిల్లలకు తల్లి పోతే ఇంకో తల్లి రాదురా. ఆ కుటుంబ పెద్దకి ఈ భార్య పోతే ఈ ప్లేస్ని ఇంకెవరు రీప్లేస్ చేయలేరురా. ఆ రేవతి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ కూతురు చచ్చిపోతే ఇంకో కూతురు రాదురా రే. ఎర్రి పుష్ప ఒక ప్రాణం పోయిందని చెప్పిన తర్వాత కూడా అదే గనక నిజమైతే నీ అంత ఎర్రిపోకు లంచకొడుకు ఇంకోటి ఉండర్రా, ఈ ప్రపంచం మీద ఉండర్రా. ఒక మనిషి ప్రాణం పోయిందన్న తర్వాత కూడా నాకు సినిమా ముఖ్యం, సినిమా ఎక్స్పీరియన్స్ ముఖ్యం, అక్కడికి వచ్చిన అభిమానులు ముఖ్యం. సిగ్గు తెచ్చుకోర్రా రే అభిమానులారా, సిగ్గు శరం తెచ్చుకొని బతకండి. ఆ ప్లేస్లో నువ్వున్నా, నీ తల్లున్నా, నీ చెల్లున్నా కూడా వాడు బయటికి రాడు, ఆడు కేర్ చేయడు. ఎందుకంటే నువ్వు ఒక్కడివే అభిమానివి కాదు, ఆడికి ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సచ్చిన నీ ఒక్క తల్లి చెల్లె పెళ్ళం దగ్గర ఆగడు వాడు, పరామర్శించాడు వాడు, బాధపడ్డవాడు. సినిమా చూడపోతే ఏమవుతుంది, వాళ్ళ ప్రాణం పోయింది కదా, చూసేవాళ్ళు చూస్తారు, ఇంక ఇబ్బంది నేను పెట్టనని చెప్పి పోడాడు బుద్ధి తెచ్చుకొని. ఇలాంటి లంచ కొడుకులక మనం బానిసత్వం చేసేది, ఇలాంటి పిల్లపుకు నా కొడుకులక ఫ్యాన్ వార్లు చేసే ఎదవలు ఉన్నది. అదేం మైండ్ సెట్ రా. ఓ మనిషి ప్రాణం కంటే మనకి బెనిఫిట్ షో సినిమా ఎక్కువ, కలెక్షన్స్ ఎక్కువ, అదే అని అనకూడదు. ఇక అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారులు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి
చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండ్రు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది నాకు తెలిసి. అయితే ఒక ప్రాణం పోయింది, నువ్వు అలాంటి దిక్కుమాలిన పని చేయడం వల్ల ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు అలాంటి పనే చేస్తాను అంటే నిజంగా నువ్వు మనుషులు లేదురా. నీలాంటి సన్నాసికి ఫ్యానిజం చేసే దద్దమ్మల చౌటలకు సిగ్గు రావాలి. ఇప్పుడు నీలాంటోడు సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి చాలామంది అన్నారు. కాకపోతే పాపం తప్పే ఉందిలే, ఎవరిదైనా సినిమా, ఎవడైనా ప్రొడ్యూసర్, ఎవడైనా డబ్బులు ఖర్చు పెడతాడో 10 రూపాయలు సంపాదించుకోవాలని చూస్తారు అనుకున్నా. కానీ ప్రాణం పోయిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదంటే నిజంగా ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు అసలు. తెలుగు ఇండస్ట్రీలో అసలు నీలాంటి సినిమా హీరోని కానీ నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరం అసలు సమాజానికి. ఒక్క సినిమా ఇండస్ట్రీకే కాదు రే, సమాజానికి కూడా చాలా ప్రమాదం. మీ పబ్లిసిటీ కోసం, నీ ఆనందం కోసం, నీ పాపులారిటీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అభివాదం చేసుకుంటూ పోయే నీ యాటిట్యూడ్ ఉంది చూసినవా, అది చాలా ప్రమాదం. ఇలాంటి వాడికి అభిమానులు ఉన్నోళ్ళు బుద్ధి తెచ్చుకోరు. పిల్లలు అందరు పిల్లలే, నాకు తెలుసు, స్కూల్కి వెళ్ళే పిల్లలే. మీరే మీ తల్లితో సినిమాకి పోతే ఆ సంఘటన మీకే జరిగితే దే డోంట్ కేర్, హీ డోంట్ కేర్, హీ డజంట్ కేర్ రా. అర్థం చేసుకోండిరా. ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుస్తలే. పోలీసులు కేసు చేశారు, కేసు మీద థియేటర్ కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారి ఇంటికి వెళ్ళారు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఆ వీడియోలన్నీ కూడా చూసిండు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి. కోర్టు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అవును, ఆ వీడియో చాలామంది చూసిళ్ళు. నేను ఆ టైంలో చెప్దాం అనుకున్నా, కాకపోతే సరే తెలియదేమోలే అనుకున్నా, తర్వాత తెలిసిందేమోలే అని చెప్పి ఇక రిలాక్స్ అవుతాను అనుకున్నా. ఆ లోపల ఇంకోటి ఏదో మాట్లాడి ఒక వీడియో బయట వదిలిండు అనుకో, 25 lakhs సంథింగ్ ఇస్తానని చెప్పి. టీ తాగుతాడు, ఒక మనిషి ప్రాణం పోయింది నీ వల్ల అని చెప్తే టీ తాగకుండా మెల్లగొత్తాడు నవ్వుకుంటా. కానీ కేసు నిలవదురా, మనం ఎన్ని చేసినా కేసు నిలబడతబ్బా. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీసు ఇబ్బంది చెప్తారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. తప్పేం లేదు, ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ తప్పేం లేదు. నిజంగా వాడికి శిక్ష పడుతుందా పడదా అనేది సెకండరీ. కాకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అతని ప్రమేయం ఉన్నదని అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అతను రావడం వల్ల తొక్కిసలాట జరిగింది కాబట్టి చట్ట ప్రకారంగా అతను ఏ విధంగా అయితే ఇంట్రాగేషన్ చేయాలో ఆ విధంగా చేయడానికి పోలీసులు వచ్చి తప్పేం లేదు అసలు. దాంట్లో యాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడు తప్పించుకోవచ్చు, లేకపోతే శిక్ష పడవచ్చు. కానీ పోలీసుల పని పోలీసులు చక్కగా చేసిళ్ళు. దీన్ని కొద్దిమంది సన్నాసులు రాజకీయం చేస్తూ ఉన్నారు. సీఎం పేరు పలకలేదని స్టేజ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి వాటర్ బాటిల్ తాగి పేరే మర్చిపోలే నేనని చెప్పి మాట్లాడింది కదా ఎరుపుగ్గాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయిందని చెప్పి అతన్ని పగబట్టి అల్లు అర్జున్ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొద్దిమంది పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉన్నారు, లైక్ కేటీఆర్ ఇలాంటి వాళ్ళంతా. అరే ఎదవాళ్ళారా అసలు. రేవంత్ రెడ్డి జస్ట్ తన పేరు చెప్పలేదన్న కోపం అసలు దీంట్లో నాకు 1% కూడా కనపడతలేదు. మీకు తెలుసో లేదో, అసలు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ షోలు రిలీజ్ రోజున అనుమతి ఇచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనంత టికెట్ ధరల్ని పెంచుకునే అవకాశం, వెసులుబాటు కల్పించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అలాంటోడి పేరు ఇలాంటోడికి తెలియకుండా ఎట్లుంటుంది?
అతనేదో ఆరాటంలో ఆర్భాటంలో మర్చిపోవడం కూడా కాదు, సరే ఏదో మరి అట్లా ఇట్లా అయిందేమో. అయినా అతను చెప్తే మాత్రం ఒరిగేదేముంది, ఓట్లేసిన వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ జనాలకు కూడా అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ తెలంగాణ, అతను ముఖ్యమంత్రి తెలంగాణకే కానీ అతను ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తెలుసు కదా. అల్లు అర్జున్ తెలియకపోతే నష్టమే ఉంది. ఆ పగతోటి చేస్తాడు ఎవడన్నా, సిగ్గుపడరా. ఇందులో కూడా రాజకీయం చేయాలని చూసే సన్నాసుల్లారా సిగ్గుపడు.